హాయ్ అండి. ధనియాల పొడి మనం అన్నిటికి ఉపయోగించుకోవచ్చండి. ఫ్రైకి గానీ, పులుసులలోకైనా బావుంటుంది. ఇందులో నేను కాస్త సజ్జలు గూడా ఏసానండి. సజ్జలేస్తే మనకు గ్రేవీకి బావుంటుందని చెప్పేసి కొద్దిగా సజ్జలు, చెక్క, లవంగాలు, ఇలాచి, కొబ్బెర అన్నీ కలిపి ఏయించుకుందాము. ఏయించుకున్నాక చల్లారినాక మనం మిక్సీ పట్టుకుందామండి. ఎల్లుల్లిపాయలు మనం మిక్సీ పట్టుకునేటప్పుడు ఏసుకుందాం. ఇగో ఒక గడ్డ ఎల్లుల్లిపాయలు తొక్క తీసి పెట్టేసాను. ఫ్రై కూరలలో అన్నిటిలో వాడతానండి. మంచి అసలు గ్రేవీకైతే చాలా బావుంటుంది. మంచి ఫ్లేవర్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. కొంచెం వేస్తే చాలు. ఇలా మొత్తం చల్లారినాక పట్టి పెట్టుకుంటే ఎంత వాసన వస్తుందో కిచెన్‌లో అయితే ఈరోజు మంచి వాసన వస్తుంది. ఏదో మసాలా కర్రీ వండినంత స్మెల్ వస్తుందనమాట. ఇది కొంచెం వేడి తగ్గంగానే మనం డబ్బాలోకి వేసుకుందాం. ఎందుకంటే ఎక్కువసేపు ఉంటే గాలికి స్మెల్ అంతా పోతది కాబట్టి అప్పటికప్పుడు రుబ్బుకున్నాం కదా! నేను ఈరోజు ఇడ్లీ చేస్తున్నానండి. ఇడ్లీలోకి పచ్చడి తయారు చేసుకుంటుంటా. ఇడ్లీ ఏంటి అనుకుంటున్నారా? జొన్న ఇడ్లీలండి. జొన్న ఇడ్లీలేంటి మొన్న సజ్జ ఇడ్లీలు చేస్తే ఈరోజు జొన్న ఇడ్లీలు అనుకుంటాను. సేమ్ అంతేనండి. కాకపోతే మొన్న నానబెట్టాను కదా! ఈరోజు నానబెట్టకుండా జొన్న పిండి ఒక కప్పు, సా ఇడ్లీ రవ్వ ఒక అరకప్పు, అటుకులు ఒక కప్పు, అరకప్పు, మినపప్పు ఒక అరకప్పు తీసుకొని మినపప్పు పొద్దున్నే నానబెట్టుకొని మెత్తగా రుబ్బుకొని మినపప్పు దాంట్లో మనం మినపప్పు రుబ్బుకున్న తర్వాత జొన్న పిండి కలుపుకుందాం. మినపప్పుతో పాటు అటుకులు కూడా రుబ్బుకుందాము. జొన్న పిండి కలిపేసుకొని జొన్న పిండి, ఇడ్లీ పిండి, అటుకుల పిండి మొత్తం కలిపేసుకున్నాక రవ్వ నానబెట్టుకొని కడిగేసుకుంటాం కదా! అప్పుడు మంచిగా కలిపేసుకొని ఈ విధంగా నైట్ అంతా ఉంచేసుకొని పొద్దున్నే లేస్తే ఇలా రెడీ అవుతుందండి. కలర్ ఒకటి మనకు బ్లాక్‌గా ఉంటది. కొంచెం కలర్ చేంజ్ అవుతది గానీ, ఇడ్లీ మాత్రం చాలా బావుంది. ఎవరికైనా నచ్చుతుందేమో అని చెప్పేసి నేను ఇలా ట్రై చేశానండి. దీంట్లోకి పల్లీలు, పుట్నాల పప్పు, కొత్తిమీర, ఉల్లిపాయలు ఏసి పచ్చడి చేసేసాను. ఇది సూపర్ అసలు పచ్చడి కూడా ఎంత బావుందో, ఇడ్లీలు కూడా అలానే ఉండాయండి. అందరికి నచ్చింది. కానీ చిన్న షార్ట్ పెట్టాను. కానీ అందరికి అర్థమవుతదో లేదని చెప్పేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నా. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. నెక్స్ట్ టైం ఎలా కలిపాను, ఎంత కలిపాను ఇంకా క్లారిటీగా నేను ఒక వీడియో తీస్తాను. కానీ చాలా బావుందండి. వేడి వేడిగా తింటే సూపర్ ఉంది. చల్లగైనాక కూడా బాగున్నాయి. సజ్జ ఇడ్లీల కంటే ఇయ్యే బాగా నచ్చినాయి మా వాళ్ళకు. మొన్న అయి కూడా బాగున్నాయి కానీ చల్లగా తినలేము. వేడిగా తినాలి అయ్యి. మీ అందరికి నచ్చుతుంది అనుకో. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి.